హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్ వచ్చేసి కోయిచలకలో అండి. మన ఇల్లందు రోడ్లో శారదా కాలేజ్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి డొన్నకల్ వచ్చే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో అండి. సో ఇది కనిపించేది ఇదండి ప్లాట్. ఇది పడమర ఫేసింగ్ 200 గజాలు, 36 ఫేసింగ్ 50 లోతు అండి. ఇది రోడ్డు కూడా 30 అడుగుల రోడ్డు అండి. 30 అడుగుల రోడ్డు. ఇది మిడిల్ రోడ్డు. కారు ఉన్నది కదా, అది మిడిల్ రోడ్డు. అవతల ఫెన్సింగ్ కనపడుతుంది కదా, అది మెయిన్ రోడ్డు అనమాట, డొంక రోడ్డు. ఇది కనిపించేది ఊరండి. ఈ ఊర్లో నుంచి ఇప్పుడు ఆ డొంక రోడ్డు ఉంది కదా, ఆ గేదెలు వెళ్ళేది ఉంది కదా, అది స్ట్రైట్గా మనకి రంగనాథపాలెం కంకర మిల్ నుంచి రంగనాథపాలెం స్టేజ్ వరకు వెళ్తుందండి. సో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొంక రోడ్డు అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు లాంగ్లో గుట్ట కనపడుతుంది కదా, అక్కడ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది, నేషనల్ హైవే. మనకి నాగపూర్ టు అమరావతి హైవే ఉంది కదా, అది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి అది అప్రాక్సిమేట్గా 700-800 మీటర్స్ ఉంటుందండి. సో ఇది ప్లాట్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇల్లందు రోడ్డుకి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి ప్లాట్ వరకు ఎగ్జాక్ట్లీ. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 9-9:30 ఉంటుందండి. సో ఇది ఊరిని ఆనుకొని ఉంటుంది, ఊరికి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇళ్ళ పక్కనే ఉంటుందండి, హౌసెస్ ఆనుకునే ఉంటుంది. ఇది 2019లో చేసిన వెంచర్. ఇది రీసేల్ ప్లాట్ అండి. అక్కడి వరకు ఉందండి వెంచరు. కనిపించే చెట్టు ఉంది కదా పెద్దది, అక్కడ వరకు వెంచరే. ఇది 30 అడుగుల రోడ్డు అండి. సో రీసేల్ అండి, 2019 వెంచర్ కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇటు హైవేకి దగ్గర ఉంటుంది, ఇటు ఇళ్ళకి దగ్గర ఉంది కాబట్టి మనకి రీసేల్ కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. చుట్టుపక్కల అన్నీ ఓపెన్ ల్యాండ్సే కాబట్టి స్టెప్ బై స్టెప్ వెంచర్స్ డెవలప్ అయితే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.